చప్పట్లు కొడుతూ చక్కగా చప్పట్లు కొడదాం. అందరం కలిసి ప్రభుని మహిమపడదాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మీరు కూడా కలిసి ప్రభుని స్తుతిద్దాం, కలిసి ప్రభుని ఆరాధించేద్దాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. మేలు కొరకై అన్ని జరిగించు యేసయ్యా, మేలు కొరకై అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. చప్పట్లు కొడదాం. నిజమే కదా, యేసయ్య కంటే నమ్మదగిన దేవుడు ఎవరు లేదు లోకంలో. బాధ కలిగిన వేళల్లో మనల్ని ఓదార్చేవాడు, కన్నీటి సమయంలో మన కన్నీటిని తుడిచే దేవుడు, కృంగిపోయిన వేళల్లో మనం లేవనెత్తే దేవుడు. కనుక యేసయ్య నీకు వందనాలని పాడదాం. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. మరొకసారి, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. చప్పట్లు కొడదాం, దేవుడు మహిమపడదాం. నమ్మదగిన దేవుడి లోకంలో ఎవరైనా ఉన్నారంటే మన యేసయ్యే. నమ్మకమైన వానికి మెండైన దీవుళ్ళు ఉంటాయి. ఈరోజు ప్రభు నమ్ముకో, నీ జీవితం ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, కలిసి ప్రభుని మహిమపడదాం. యేసయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరు లేరైనా మనసారా ప్రభుని ఆరాధించేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. పాడదామా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకై అన్ని జరిగించు యేసయ్యా, మేలు కొరకై అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా,
నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. ఒకసారి రెండు చేతులెత్తి నిజంగా యేసయ్య నాకు కావాలి, యేసయ్య నాకుంటే చాలు. ఈ లోకంలో ఎవరున్నా లేకున్నా, ఎవరు పలకరించినా పలకరిగిపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా నాకు యేసయ్య ఉంటే చాలు. యేసయ్య నాకుంటే చాలు. యేసయ్య నమ్మదగిన దేవుడు ప్రభును తండ్రి. ఆకాశం భూమిని పట్టజలంత విస్తారమైన గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు ప్రభువా. నీ ఉండగా నాకు ఈ లోకములో ఏది అక్కర్లేదయ్యా. అయ్యా నీ ఉండగా నాకు ఇంకేం ప్రభువా. అయ్యా నీ ఉండగా నాకు ఈ దిగులేంటి ప్రభువా. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరూ లేరయ్యా. అనేక సమయంలో, దుఃఖ సమయంలో, వేదన సమయంలో ప్రభువా అయ్యా నన్ను ఓదార్చిన వాడు తండ్రి. అయ్యా నన్ను బలపరిచిన దేవుడు ప్రభువా, నన్ను ధైర్యపరిచిన దేవుడు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. నన్ను ధైర్యపరిచిన దేవానికి స్తోత్రాలు, నన్ను బలపరిచిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. రెండు చేతులు ఒక్కసారి యేసయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరు లేరయ్యా. ఈ లోకలు ఎంతోమందిని ఆశ్రయించాను కానీ చివరికి చేతులు ఎత్తేసారయ్యా. కానీ నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా, నమ్మదగిన దేవుడు ప్రభువా. ఒక్క పాట, ఒక్క మాట ఉందో మాట. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మరొకసారి బిగ్రంగా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా యేసయ్యానికి స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క అవధి కాలము నీ సన్నిధిలో ప్రభా చేరి చిన్న మందగా ప్రభా కూడి నిన్ను మనసారా ఆరాధించుటకు, నిన్ను మనసారా స్తుతించుటకు ప్రభా, ఇటు గొప్ప ఆనందాన్ని, ఇటు గొప్ప భాగ్యాన్ని మాకునిచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని కూడా బ్లెస్ చేయండి. వాక్యములోనికి వెళుతుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఇంకా అనేక మంది ప్రభా తండ్రి వింటున్నారు కానీ రాలేని స్థితిలో ఉన్నారేమో, వారితో కూడా మాట్లాడి నీ సన్నిధికి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం, అందరం కూర్చుందాం. దేవుని ప్రశస్తమైన నామమునకు చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పక్కన వాళ్ళకి ఒకసారి సెకండ్ ఇచ్చి వందనాలు చెప్పండి. రైట్, నవ్వుతూ చెప్పండి ఒకసారి. ఎందుకు ఏడుతున్నారు? వెరీ గుడ్, సంతోషం. కొద్ది సమయము దేవుని మాటలు విందాం. అంశం పేరు ఏంటంటే అంతలో జరిగిన వింతలు. ఎంత చెప్పండి ఒకసారి, చదవండి. పక్కన వారికి చెప్పండి ఒకసారి. అంతలో జరిగిన వింతలు. ఏంది నోరు రాట్లా? అంతలో జరిగిన వింతలు. కానీ ఇది చదవటానికి, వినటానికి కొంచెం కొత్తగా ఉండొచ్చు. కానీ దేవుడు తన వాక్యం చదువుతూ ఉన్నప్పుడు రేపు వచ్చే ఆదివారం ఏ వాక్యం చెప్పాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే నా కళ్ళ ముందుకి ఈ వాక్యాన్ని తీసుకొచ్చాడు. దేని గురించి బాగా స్టడీ చేసి ఈ అంశం నన్ను ఆకట్టుకుంది. నన్నే ఆకట్టుకుంది, ఇక సంఘాన్ని, విశ్వాసులను కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందన్న ఒక భావనతో ప్రార్థన పూర్వకంగా నేను మీ మధ్యకి వాక్యాన్ని తీసుకొస్తున్నాను. కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా విందాం. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే అంతలో జరిగిన వింతలు. ఈ భూమండలం మీద మనం చూస్తూ ఉంటే చాలా వింతలు మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి పొడిగెంతో, ఎడల్పెంతో లెక్కేసిన వారు ఇంతవరకు ఉన్నారంటారా? లేరు. అలాగే గమనించినట్టయితే భూమి నుండి ఆకాశం వరకు ఎంత ఎత్తో అలాగే ఇంకా పక్షులు కానీ, జంతువులు కానీ, లోకంలో ఉన్న అనేకమైన ప్రకృతిలో ఎన్నో వింతలు మనం చూస్తూ ఉన్నాం.
సూర్యుడిలో వింతలు చూస్తున్నాం, చంద్రుడిలో వింతలు చూస్తున్నాం, నక్షత్రాల్లో వింతలు చూస్తున్నాం, భూమిలో కూడా వింతలు చూస్తూ ఉన్నాం కదా. తవ్వుతున్న కొందికి అనేకమైనవి దొరుకుతూ ఉంటే ఒక వింతగా ప్రజలందరికీ అదొక వింత, అదొక ఆనందం, అదొక సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఇలాగే మనం చూసినట్లయితే ఈ భూమండలం మీద ఎన్నో వింతలు మీరు చూస్తుంటారు. వాటిల్లో ప్రాముఖ్యమైన 7 వింతలు ఉన్నాయి. అవి మీకు తెలుసు అనుకుంటున్నాను. ఒకటి మాత్రం తెలుసు ఖచ్చితంగా. అన్నీ తెలిసినా తెలియకపోయినా మాత్రం ఒక వింత మాత్రం బాగా తెలుసు. ఖచ్చితంగా టీనేజ్ వయసులో ఉన్న యవనస్తులకు ఖచ్చితంగా తెలిసింది అనుకుంటున్నాను. అక్కడ చూడండి, స్క్రీన్లో కనిపిస్తుంది. ప్రపంచంలో 7 వింతలు, 7 వండర్స్లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ తాజ్మహల్ అని ఇంకా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని వేల వందల సంవత్సరాలు గడిచినా కూడా నేటికి కూడా చరిత్రలో నిలిచిపోయిన 7 వింతలు ఇవి. తాజ్మహల్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటారా? తాజ్మహల్ అందరికీ తెలుసు, అవునా కాదంటారు గమనించినట్లయితే. ఇంకా పిరమిడ్స్ కానీ, ఇంకా ఎత్తైన కొండలు, లోయలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గమనించినట్లయితే. కనుక ఏది ఏమైనప్పటికి కూడా గమనించినట్లయితే ఈ లోకంలో ఇవన్నీ కూడా చాలా వింతలు, చాలా అనేకమైనవి మనం చూసి ఉన్నాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో కూడా కొన్ని వింతలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొన్ని వింతలు జరిగాయి. ఈ భూమండలం మీద చూస్తే పొడుగు, అలాగే ఎడల్పు, మిగతా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఎన్నో ఎన్నో వింతలు ఉన్నాయి. చూస్తానే కూడా కలుజాలం మనకి, అవునా? కళ్ళు సరిపోతాయండి. కొన్ని ప్రాంతాలకు మనం వెళ్తాం, కొన్ని ఏరియాలకి ఎండాకాలం వచ్చిందంటే ఏం వెళ్తాం, చాలా ఏరియాలు పిల్లలతో పాటు సెలవులు కాబట్టి పిల్లల్ని తీసుకొని పిక్నిక్ అని ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం, ఫ్యామిలీతో వెళ్తాం. ఆ వింతలు చూడటానికి మన కళ్ళే సరిపోవు, అవంటి సరిపోతాయా? సరిపోవు. కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వింతలన్నిటిలో కూడా ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు గుప్తంగా మన చేతిలో పెట్టాడండి. గొప్ప వింతలు, కొన్ని అద్భుతమైన వింతలు, చాలా ఆశ్చర్యకరమైన వింతలు భూమి మీద జరిగిన, పరలోకంలో జరగబోతున్న, రాబోయే దినాల్లో జరగబోతున్న అనేకమైనవన్నీ కూడా ఒక చిన్న చేతిలో, మన చేతిలో ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు అన్నీ లెక్కింపజేసాడు. హల్లెలూయా. కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వింతలు మనం ధ్యానం చేద్దాం. మీరు అందరూ బాగా వినాలి, నేర్చుకోవాలి. కొంచెం కొత్తగా ఉంటుంది, దీంతో పాటు వాక్యంలో పాటు మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు దేవుడు. మొదటిగా బైబిల్ తెరుతారండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనం చదువుదామా? లూకాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనం. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్రాడుచు, పెండ్రికి ఇవ్వబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ శ్రేష్టమైన సమయం ముందు తండ్రి, అల్పుడునైనా నేను అయ్యా నీ కృపను బట్టి నిలబడుతుండగా ప్రభా, నన్ను యొక్క ఆత్మ చేత నింపి బలపరచండి. ఈ ప్రపంచములో ఎన్నో వింతలు మేము చూస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ గ్రంథముల అంతలో జరిగిన వింతలేంటో వాక్యంలో నుండి అనేకమైన విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించినట్లయితే పిల్లరా, ఇందాక మనం చదువుకుంటూ వచ్చాం. అంతలో జరిగిన వింతల్లో 8 మీ ముందుంచాను. మీరు చూడండి, గమనించినట్లయితే ఇవి కొంచెం మాత్రమే నేను క్రోడీకరించాను. ఇంకా చాలా ఉన్నాయి వింతలు. వాటిల్లో కొన్ని ప్రాముఖ్యమైనవి, లేఖనానుసారమైన విషయాలు నేను మీ ముందుంచుతున్నాను. ఒకటి జలప్రలయం, రెండోది తలుపు వేయబడిను, మూడోది అతడు వెళ్ళిపోయిను, నాలుగోది రక్షణ పొందవచ్చును, ఐదోది చెరసాల నాయకుడు, ఆరోది నపుంసకుడు, ఏడోది ప్రభు రాకడ, ఎనిమిదోది విశ్వాసులు మార్పు పొందుట.
చూడండి, గమనించినట్లయితే వీటిల్లో ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం. ఒకటి చూస్తే అంతలో జలప్రలయం. జలప్రలయం ఎవరైనా చూసారా? పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా మీలో చాలామంది జలప్రలయం గురించి మనం చూస్తాం ఏమి లేదు, కానీ బైబిల్లో మాత్రం చాలాసార్లు చదివాం, విన్నాం. చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అసలు జలప్రలయం గురించి ఎందుకు బైబిల్లో రాయబడి ఉంది? ఎందుకు జలప్రలయం అంతలో వచ్చింది, వింతలో జరిగిపోయింది ఏంటి అని చాలా సందేహాలు, చాలా ఆలోచనలు మనకు ఉంటాయి. కానీ పరిశుద్ధ లేఖనంలో రాయబడి చూడండి, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పిండాడుచు పెండ్రికివ్వబడుచు నున్నారంట. నోవాహు ఓడలోనికి వెళ్ళు అంతవరకు కూడా అంట ఈ ప్రజలందరూ కూడా, ఈ భూమండలం మీద ఉన్న సకల ప్రజలందరూ కూడా అంట ఏం చేస్తున్నారు? తినుచు త్రాగుచు పెండాడుచు పెండ్రికివ్వబడుచు ఇంకా ఇష్టానుసారమైన స్థితిలో, ఇష్టానుసారమైన బ్రతుకులో, ఇష్టానుసారమైన నడవడిలో ప్రజలందరూ కూడా ఉండిపోతూ ఉన్నారు. చూడండి, ఆలోచించండి ఎంత చెప్పాడు నోవాహు అండి. నోవాహు నా ప్రియమైన బిడ్డలారా, దేవుని కృపకు పాత్రుడైన వాడండి. ఈ భూమండలం మీద ఎన్నో కోట్ల మంది, లక్షల మంది జనాభాను మనం చూస్తూ ఉన్నాం. ఈ జనాభాని మనం చూస్తూ ఉంటే మరి దేవుడి కలుగు చేసిన భూమిని, ఈ కలుగు చేసిన ప్రపంచంలో తన పోలికలో తన స్వరూపులో దేవుడు మానవులను చేసుకుంటే ఆ మానవులు ఈరోజు మేకులై దేవుడికి అవమానకరంగా తిరుగుతూ ఉన్నారు. అవమానకరంగా దేవుణ్ణి గాయపరిచే వారుగా ఈరోజు మానవుడు జీవిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, చూడండి, అక్కడ తినుచు త్రాగుచు అంట, పెండ్లాడుచు అంట, పెండాడుచు పెండ్రికివ్వబడుచు ప్రజలు భయము విడిచి, భక్తి విడిచి, ప్రార్థన విడిచి, దేవుణ్ణి మరిచి ఇష్టానుసారంగా ఇదే లోకం, ఇదే జీవితం, ఇదే అనుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు మనుషులు. నా ప్రియమైన బిడ్డలారా, అలాంటి ప్రజల్లో ఒక నీతిపరుడు కనపడ్డాడు దేవుడికి. ఆయనే నోవాహు. ఈ లోకంలో ఉన్న ప్రజలు, కోట్ల ప్రజలలో, లక్షల మంది ప్రజలలో, అనేక మంది ప్రజలలో, జాతులలో నా ప్రియమైన బిడ్డలు చూస్తూ ఉంటే ఈ ప్రజలందరిలో కల్లా ఒక నిందారహితుడుగా, ఒక నీతిపరుడుగా, దేవుని కృపకు పాత్రుడుగా, దేవునితో నడిచిన వాడుగా ఈ నోవాహు ఒక్కడే కనిపించాడు. నోవాహుతో కనిపించి అంటున్నాడు కదా, నోవాహు, ఈ భూమి మీద ఉన్న సకల ప్రజలందరూ కూడా నాకు గాయం చేసేవారుగా ఉండిపోయారు. నా మాట వినటం లేదు, నా మాట విననోళ్ళని వారుగా ఉండిపోయి ఉన్నారు. కనుక నోవాహు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను తయారు చేసుకో, అది నీకు రక్షణకరంగా ఉంటుందని దేవుడు చెప్పాడు. చూడండి, గమనించినట్టయితే ఈ భూమండలం మీద ఎందుకు దేవుడు అంత వేదన పడ్డాడంటే వాక్యంలో చూడండి, ఆదికాండం 6:11 వచ్చిన వారు చూడండి. ఆదికాండం 6:11, 13 చూస్తే చాలా చక్కగా రాయబడింది. భూలోకం అంట దేవుని సన్నిధి. ఈ భూలోకం అంతా కూడా దేవుని సన్నిధి. అంటే దేవుని సన్నిధి అంటే ఎంత గొప్పదండి. దేవుని సన్నిధి అంటే ఎంత గొప్ప ఆనందకరమైనదండి. ఇంత గొప్ప దేవుని సన్నిధి అంట ఏమైపోయిందంట ఇప్పుడు చెప్పండి, చెడిపోయిందంటండి. చెడిపోయింది. మీరు ఇప్పుడు ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, చాలా చక్కగా పెయింట్లు వేసుకున్నారనుకోండి, చాలా చక్కగా మీరు డెకరేషన్ చేసుకొని, చాలా అలంకరించుకొని చక్కగా మరి షోకేసులో పెట్టుకున్నారనుకోండి. గమనించినట్టయితే ఈ లోపల ఎవరో వచ్చి రాయేసారు అనుకోండి, లేకపోతే ఒక చిన్న రాడ్ తీసుకొని గీసుకుంటా పెయింట్ అంతా పోగొడతా ఉన్నారనుకోండి, టైల్స్ అంతటి గీగుతూ ఉన్నారనుకోండి, మీకు ఎట్లా ఉండదు చెప్పండి. మీరు ఎంతో ఇష్టపడి కట్టుకున్నారు ఏమండి. మీరు ఎంతో ఇష్టపడ్డ శారీ ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ చెప్పండి, ఈ శారీ మీద ఏదన్నా సుమారు గొబక్కి టీ పడింది అనుకోండి, ఎవరైనా తాగుతూ అన్నారు అనుకోండి, నీకు ఎట్లా ఉండదు చెప్పండి. డ్రెస్ మీద కానీ, అలాగే మనం వేసుకుంటున్న డ్రెస్సులో కానీ, డ్రెస్ మీద కానీ ఏదైనా చిన్న మరక పడితేనే, ఎవరైనా చిన్నగా అంటిస్తేనే మనకి 102, 105 బీపీ సర్రమనెక్కింది. అవునా? అంటే మనం ప్రేమించే వస్తువులకే అంత మనకుంటే, మన ఇష్టంగా కట్టుకున్న ఇంటికే మనకు అంత ఉంటే, లేకపోతే మన ఇష్టంగా ఏదైతే చూస్తున్నామో దానికే అంత ప్రాధాన్యత మనం ఇస్తే, దేవుడు సన్నిధైన భూలోకం, దేవుని ఇల్లైన భూలోకం ఎలా అయిపోయిందంటండి,
చెడిపోయింది. చెడిపోవడానికి గల కారణం ఏంటి? చూడండి, భూలోకం అంట బలాత్కారముతో నిండిపోయింది. బలాత్కారముతో, ఇంకా భయము భక్తి లేకుండా, ఇంకా బలాత్కారంతో, అలాగే పాప జీవితంలో జీవిస్తున్నారంట. కింద ఇంకా మెన్షన్ చేయబడి చూడండి, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అంట, పరలోకం నుండి అంట దేవుడు ఆ భూలోకాన్ని చూసినప్పుడు అంట చెడిపోయిందంట అండి భూలోకం అంతా. అసలు దేవుడు ఎంత వేదన పడుతున్నాడంటే, ఎంత కన్నీళ్లు కాస్తున్నాడంటే, నరులను కలుగు చేసినందుకు దేవుడు సంతాప పడుతున్నాడని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు ఎంతో కన్నీళ్లు కారుస్తూ, దేవుడు ఎంతో దుఃఖంతో, వేదనతో నా ప్రియదేని బిడ్డలారా మాట్లాడుతున్నాడంట. ఈ భూలోకం అంతా చూసినప్పుడు అంట చెడిపోయినదంట. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. మంచి మార్గం నడవండి, మంచిని ప్రేమించండి, మంచిగా ఉండండి, నీతిగా బ్రతకండి, యథార్థంగా జీవించండి, నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించండి, తోటి వారికి సహాయం చేయండి, ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. దేవుడు ఎంతో ప్రేమతో ఓ బంధత్వాన్ని, దేవుడి కుటుంబ వ్యవస్థను ఈ భూమండలం మీద దేవుడిస్తే, ఈ భూమండలం మీద ఉన్న మనుషులు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తున్నారు చెప్పండి? భూమిని అంతటిని కూడా ఏం చేస్తారంటండి? చెరిపి వేస్తున్నారంటండి, పాడు చేస్తున్నారు. నా ప్రియదేని బిడ్డలారా, భూమి అంతా కూడా పాడైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గత కాలంలో మీరు చూడండి, పంటలు ఎంత అద్భుతంగా పండేయండి. గత కాలంలో మన పిల్లలుగా చిన్నప్పుడు పంటలకు సరైన మందులైపోయినా పంటలు చేతి నిండా వచ్చేయి, సమృద్ధిగా పంట చేతుకుండేది, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మనుషులు. అవునా కాదంటారండి? షుగర్ లేవు, బీపీలు లేవు, థైరాయిడ్ లేవు, ఏ వ్యాధులు లేవు. ఎటువంటిది నా ప్రియదైన బిడ్డలారా ఎక్కడో అరుదుగా మనం చూస్తూ ఉంటాం గత కాలంలో. కానీ ఈ కాలంలో మనం చూస్తూ ఉంటే షుగర్ లేని వాళ్ళు ఎవరు చెప్పండి, బీపీ లేని వాళ్ళు ఎవరో చెప్పండి, థైరాయిడ్ లేని వాళ్ళు ఎవరో చెప్పండి, ఇంకా ఏది లేని వాళ్ళు ఎవరో చెప్పండి. ఆలోచించేయండి. కాలం పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంది. పరిస్థితులను బట్టి నా ప్రియదైన బిడ్డలారా రోజులను బట్టి ఏమైపోతుందంటే, భూమి అంతా కూడా, మంచి నేల అంతా కూడా, సారం అంతా ఏమైపోతుందంటే పాడైపోవటానికి గల కారణం ఏంటంటే మానవుడి వలనే భూమి అంతా కూడా పాడైపోతుంది. భూమిలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే పాప జీవితంలో జీవిస్తారు. చూడండి, అందుకు దేవుడు అంటున్నాడు, నోవహుతో సమస్త శరీరులను మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదని. ఇంకెన్నాళ్ళు దేవుడు ఊరుకుంటాడండి? ఇంకెన్నాళ్ళు దేవుడు సహిస్తాడు? చూస్తాడు నా ప్రియదైన బిడ్డలారా, ఎన్నాళ్ళు సహిస్తాడు ఆలోచించండి. ఈరోజు ఒక స్కూల్లో మీరు స్కూల్కి వెళ్తున్నట్లయితే, బడికి వెళ్తున్నట్లయితే, చిన్న పిల్లలు, తొంటరి పిల్లలు ఆడుకుంటూ బలపాలు దొంగతనాలు చేస్తారు, అలాగే పెన్సిల్ దొంగతనం చేస్తారు, లేకపోతే ఆడుకుంటూ వాళ్ళని గెలుతాం, వీళ్ళని గెలుతాం. తర్వాత నేను చేయలేదు మాస్టర్ అంటారు, నాకు తెలియదు మ్యామ్ అంటారు చాలామంది. అవునా కాదంటారా? అలాంటి టైంలో మ్యామ్కి, మాస్టర్ గారికి తెలిసినప్పుడు కర్ర తీసుకొని వచ్చి, అలా చేయొచ్చా సార్? సారీ సార్, ఇంక చేయండి సార్, తప్పైంది సార్, అలా చేయండి సార్ అని ఏం చేస్తారు? చెవులు ఇట్ట పట్టుకొని గుంజీలు తెస్తూ ఉంటారు. ఇంకోసారి చేయండి సార్, ఇంకోసారి వెళ్ళండి సార్, ఇంకోసారి అలా తిట్టండి సార్, ఇంకోసారి అలా చేయండి సార్. ఒక్కసారి ఛాయిస్ ఇస్తున్నాను, ఒక్కసారి నీకు అవకాశం ఇస్తున్నాను, ఇంకోసారి చేసావా నడ్డి ఇరిగిద్ది అని ఏం చెప్తారు మాస్టర్? చెప్పండి, చెప్తారు. ఆలోచన చేస్తే దేవుడు కూడా ఈ భూమి మండలం మీద ఉన్న సమస్త జనులను, సమస్త ప్రజలందరినీ కూడా కలుగు చేసినప్పుడు ఒక తండ్రిగా ఆయన సంతోషించాలి, తండ్రిగా ఆయన ఆనందపడాలి. మనల్ని బట్టి ఆయన మనల్ని బట్టి ఎప్పుడు ఆనందపడాలి. మనల్ని బట్టి ఆయన దుఃఖపడుతున్నాడే కానీ ఏనాడు కూడా సంతోషం లేదండి. ఈరోజు అద్దం పెట్టుకుంటాం, మన ఇంట్లో అద్దం పెట్టుకునేది ఎందుకు? మన ముఖం కనపడటానికి. అవునా కాదంటారా? మనం ఎలా ఉన్నామో మన ముఖం చక్కగా కనపడుతుంది. ఎక్కడైనా మచ్చలు ఉన్నాయా, ఎక్కడైనా ఏమైనా ఉందా, దానికి ఏమైనా చెయ్యాలా అని వెంటనే అది మనకు చూపిద్దా? మన అందాన్ని చూపిద్దా? మన రూపాన్ని చూపిద్దా? ఖచ్చితంగా చూపించింది. దేవుడు కూడా ఎందుకు మనల్ని చేసుకున్నాడంటే ఆయన పోలికలో మనల్ని చూసినప్పుడల్లా ఆయన చూసుకోవడానికి. గట్టి చప్పలు కొడదాం ఒకసారి, హల్లెలూయా. మనల్ని చూసినప్పుడల్లా ఆయన ఆనందపడటానికి, అదిగో నా ప్రియ కుమారుడు, అదిగో నా ప్రియ కుమార్తె, అదిగో నా ప్రియ బిడ్డలు అని ఆయన ఆనందపడటానికి
ఈ లోకంలో మన కోసం మనలను ఆయన చెల్లించుకుంటే, ఈరోజు నా ప్రియ బిడ్డలారా, ఈ యొక్క భూమండలం మీద ఉన్న ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే, తినుము, తాగుము, సుఖించుము, ఆనందించుము, ఇదే లోకం, ఇదే ధ్యాస, ఇదే ఆశ, ఇదే అనుకుంటూ మనుషులు బ్రతికిపోతున్న దినాలు మనం చూస్తున్నాం. లేదంటారు నేను చెప్పేది వాస్తవమా కాదా అని ప్రియులారా గమనించినట్లయితే, వాక్యం వింటున్న ప్రియులారా, అప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. అందుకే దేవుడు చూడండి, దేవుడు నోవాహుతో చెప్తున్నాడు, ఒక ప్రిపేర్డ్ ప్లాన్ చేస్తున్నాడు. నోవాహు, నీ ఇంటి కోసం, నీ కుటుంబ రక్షణ కోసం, ఇదిగో నువ్వు నా యందు యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా, నిందారహితుడిగా జీవించావు కాబట్టి, ఇదిగో భూమండలం మీద ఉన్న ప్రజలందరికంటే నువ్వే నిందారహితుడిగా నాకు కనబడ్డావు కాబట్టి నీ కొరకు ఒక వాడను తయారు చేసుకో. చూసారా గమనించినట్టయితే, వాడ చూడు ఎంత అద్భుతమైన వాడండి. ఈ వాడ ఎన్ని రోజులు తయారు చేశాడు తెలుసా మీకు? ఈ వాడ ఎన్ని సంవత్సరాలు తయారు చేసి తెలుసు అంటారా? మీరు ఇల్లు ఎన్ని రోజులు కడతారు చెప్పండి? చిన్న పాక వేయాలంటే, చిన్న గుడిసె వేయాలంటే ఒక రోజులో, ఒక పూటలో, ఒక గంటలో వేయగలరు. వాస్తవా కాదంటారా? వేయగలరు. అన్నీ ఉంటే మనకి నిమిషాల్లో, గంటల్లో వేసేయచ్చు కదా. కానీ నోవాహు ఆ రోజుల్లో ఎటువంటి పరికరాలు లేవు, ఎటువంటి నా ప్రియమైన బిడ్డలారా సామాన్లు లేవు, ఎటువంటి జ్ఞానము, తెలివి ఏమీ లేవు. కానీ దేవుడే ఆలోచన, జ్ఞానం ఇచ్చి నోవాహు ద్వారా ఒక అద్భుతమైన పడవను నిర్మించాడండి. ఆ పడవ ఎంత బరువో తెలుసా? ఆ పడవ ఎంత పొడుగో తెలుసా? ఆ పడవ ఎంత ఎడల్పో తెలుసా? అయితే దాన్ని చెప్పే ముందు ఒక మాట చెప్తానండి. ఈ పడవ కడటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 120 సంవత్సరాలు పట్టిందండి. ఎన్ని సంవత్సరాలు పట్టింది అక్క? 120 years. 120 సంవత్సరాలు ఈ పడవ నిర్మించడానికి, ఓడ నిర్మించడానికి పట్టిందంటే ఆలోచించేయండి. ఓ పక్క ఓడ కడుతూ, ఓ పక్క సువార్త చేస్తూ, ఓ పక్క ఓడ కడుతూ, ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా, ఒరే అమ్మాయి, ఇదిగో జలప్రయాణం వస్తుంది, రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి, దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో సిద్ధపడదావు, రండి, మారండి, తాగుడు మానండి, వ్యభిచారం మానండి, పాపం విడిచిపెట్టండి, సిగరెట్లు, గుట్కాలు, కైనీలు, అనేకమైన వాటిని విడిచిపెట్టండి, పెళ్లి చేసుకోవటం, విందులు చేసుకోవటం, వినోదాలు చేసుకోవటం, ఇవన్నీ మానండి, మార్పు చెందండి అని ఓ పక్కేమో దేవుని వాక్యం చెప్తున్నాడు, ఓ పక్కేమో నా ప్రియదేని బిడ్డలారా కర్ర పట్టుకొని, సుత్తు పట్టుకొని మేకులు పోడుతూ ఉన్నాడు. ఓ చక్కని అలాగే పడవ నిర్మిస్తున్నాడు. చూడండి, అక్కడ పడవ పొడుగు ఎంతో చూడండి, ఆలోచన చేస్తూ ఉంటే 450 అడుగులు పొడుగు. ఎన్ని అడుగులు అంటండి? ఈ పడవ ఎంత పొడుగు అంటండి? 450 అడుగులు పొడుగు. ఈ మందిరం ఎంత పొడుగు తెలుసా మీకు? 30 అడుగులు. యాడ్ నుంచి అడదాకా వేసుకుంటే 30 అడుగులు అంటే ఆలోచన చేసుకోండి. ఆ లెక్కన 450 అడుగులు అంటే మీరు ఎంత పొడుగు ఉంటుందో ఆలోచన చేయండి. ఎడల్పు వచ్చి 74 అడుగులు, ఎత్తు వచ్చి 45 అడుగులు, చదరపు అడుగులేమో 97,700 చదరపు అడుగులు. జంతువులు, పక్షులు, పురుగులు ఇవన్నీ కలిపితే 43,100 జతలుగా ఉండి. ఎంత పెద్ద వాడండి, ఎంత పెద్దవాడ నా ప్రియదేని బిడ్డలు ఆలోచన చేయండి. ఒక మనిషి నా ప్రియులరా గమనించినట్టయితే, దేవుడు ఆలోచన బట్టి, దేవుడి యొక్క ప్రణాళికను బట్టి దేవుడు ఒక అద్భుతమైన పడవను, షిప్ను నిర్మించటం చూడండి, ఆలోచన చేయండి. కనుక నా ప్రియులు, ఎందుకు? నోవాహు కుటుంబం కొరకు. నోవాహు నీతిమంతుడు కాబట్టి, నోవాహు యథార్థవంతుడు కాబట్టి, నోవాహు దేవునితో నడిచినవాడు కాబట్టి నోవాహు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ప్లాన్ చేశాడండి. చూడండి పిల్లరా, గమనించినట్టయితే ఈరోజు వాక్యం ఉన్న పిల్లరా, నోవాహు కుటుంబం నువ్వెందుకు కాకూడదు? నోవాహు బిడ్డలు నువ్వెందుకు కాకూడదు? జలప్రయాణం నుంచి నువ్వెందుకు తప్పించుకోకూడదు? రాకడ గురించి, రాకడ దినాల్లో, భయంకరమైన దుర్దినాల్లో నువ్వెందుకు సిద్ధపడకూడదు? సిద్ధపడిన కన్నికగా, సిద్ధపడిన వధువుగా, సిద్ధపడిన సంఘముగా మనం ఎందుకు ఉండకూడదు? ఆలోచించేయండి. నోవాహుకే దేవుని అంత కృప పొందితే ఈరోజు దేవుడి రక్తములో కడగబడి నీవు, నేను, మనము ఇంకెంతగా మనం ఉండాలో ఒకసారి ఆలోచించేయండి. కనుక ఆనాడు భయంకరమైన జలప్రలయం అండి. ఈ భూమండలి మీద ప్రపంచంలో ఉన్న అనేక ప్రాంతాలు, ఈరోజు ఒక ప్రాంతానికి వచ్చింది కాదు ఇది జలప్రలయం. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం అంటండి. 40 రాత్రులు 40 పగళ్ళు అంటే మీరు ఆలోచించేయండి. ప్రచండమైన వర్షం, కుండపోతు వర్షం. ప్రచండమైన వర్షం అంటే కుండపోతు వర్షం కంటే ఇంకా అంటారనమాట ప్రచండమైన వర్షం అని. అలాంటి ప్రచండమైన వర్షం ఒక గ్రామంలో వచ్చింది కాదు, ఇది ఓ రాష్ట్రంలో వచ్చింది కాదు,
ఓ దేశంలో వచ్చింది కాదు. ఈ భూమి ఎక్కడి వరకైతే ఉందో అక్కడ కురిసిందంట, మొత్తం కురిసిందంట అండి. మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు నంబూరులో కురిస్తే ఊళ్ళో వాన రాదు కొన్నిసార్లు. అలాగే నంబూరులో వాన పడితే కాకంలో వాన రాదు. కానీ ఆనాడు దేవుడు, నా ప్రియులైన బిడ్డలారా, ఈ భూమండలం మీద ఉన్న ప్రపంచమంతా కూడా జలప్రలయముతో నిండిపోయిందంటే అండి నా ప్రియులరా. నిండిపోయి చెట్లు పొట్లు రాళ్ళు రప్పలు సమస్తమన్నీ కూడా నీటి మునిగిపోయినాయండి. ఎంత చెప్పిన మారల, ఎంత చెప్పిన వినల, ఎంత చెప్పిన రక్షణ పొందల, ఎంత చెప్పిన దూరంగా ఉండిపోయినారు నా పిల్లరా. దేవుడు కూడా చూచి 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 భయంకరమైన జలప్రలయం వచ్చిందండి. నేటికి కూడా ఇది నోవాహు స్టోరీ, నోవాహు కథ, నోవాహు వాక్య భాగం మనం చూస్తూ ఉంటే నా ప్రియమైన మీరు వాడ నేటికి ఒక చరిత్రాత్మకమైన విషయం అండి. యేసు ప్రభు ఉన్నాడు, మనం సేవించే దేవుడు నిజమైన దేవుడు, యథార్థవంతుడు, ఆయన ఉన్నవాడు అనువాడు అనటానికి ఒక బలమైన రుజువు ఏదైనా ఉందంటే ప్రాముఖ్యంగా నోవాహు వాడండి. హల్లెలూయా. ప్రాముఖ్యంగా నోవాహు వాడ. అనేక దేశాలు, అనేక మంది సైంటిస్టులు కూడా ఒక గుడ్ సర్టిఫికెట్ ఇచ్చారు నా పిల్లలకి ఆలోచన చేస్తూ ఉంటే. నేటికి కూడా టర్కీ దేశంలో అరారాతు అనే కొండపైన ఆనవాళ్ళు ఉన్నాయి, నోవాహు వాడ ఆనవాళ్ళు ఉన్నాయి. నేటికి కూడా మీ పేపర్ కూడా అక్కడ చూడండి, గమనించినట్టు న్యూస్ పేపర్ కూడా పెట్టాను, మీ స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి, ఆలోచించేయండి. మన తెలుగు దినపత్రికల వాళ్ళు కూడా 1981 సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖున తెలుగు దినపత్రికలు వేశారు. ఇదిగో అరారాతు కొండపైన నోవాహు వాడ కనిపిస్తుంది, నోవాహు వాడ ఏకముగా ఒకే ఒక్క చోటు ఉంది, బైబిల్ గ్రంథంలోనే ఉంది. ఆయన ఉన్న దేవుడు, అనువాడు, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన యేసయ్య అని మరి తెలుగు దినపత్రికల వాళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చారు. గట్టి చెప్పకూడదు ఒకసారి హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియదేవుని బిడ్డలు ఆలోచించేయండి, ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. నా ప్రియదేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఆరాధిస్తున్న దేవుడు నా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన చెట్టు పుట్ట రాయో కాదు నా పిల్లరా, ఆయన మనలో ఉన్న దేవుడు, ఆయన మనలో ఉన్న దేవుడు, ఆయన మనందరితో ఉండే దేవుడు, ఆయన నా ప్రియదేవుని బిడ్డలారా. చూడండి అక్కడ నా ప్రియదేవుని బిడ్డ చూస్తూ ఉంటే తర్వాత సామెతల గ్రంథం 24:22 చూడండి. సామెతల గ్రంథం 24:22 చూస్తే అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. అండర్లైన్ చేసుకోండి. అట్టి వారికంట ఎవరు? అట్టివారెవరు? అట్టివారెవరు? దేవుని మాటకు వినని వారు, దేవునికి లోబడిన వారు, వాక్యాన్ని వినని వారు, వాక్యాన్ని తృణీకరించేవారు, వాక్యం అంటే శ్రద్ధ భయము భక్తి లేని వాళ్ళు నా ప్రియ దేవుని సేవకుడు అంటే, దేవుని సంఘం అంటే, దేవుని మందిరం అంటే భయం లేని వారు ఏమొచ్చిందంట? అట్టి వారికి ఆపదంట. ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలం ఎప్పుడు ముగినో, వారి కాలం ఎప్పుడు ముగినో చెప్పండి, వారి కాలం ఎప్పుడు ముగినో ఎవరికి తెలియదంటండి, ఎవరికి తెలియదు. నీకు తెలుసా నా ప్రియదేని బిళ్ళరా, రాబోయే దినాల్లో మనం అనుకుంటున్నాం ఈ ఇల్లు బంగళాలు ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నావా? రాబోయే దినాలు త్వరవేగంగా, రాకడి దినాలు సమీపంగా ఉన్నాయి. నిజంగా చెప్తున్నా ప్రియదేని బిళ్ళరు, ఆలోచించాను. అంతకుముందే నాసా శాస్త్రవేత్తలు చెప్పారు 2022లో భూమి అంతా కూడా అంతమైపోతుంది, యుగాంతం వచ్చేస్తుంది అని వార్తలు మనం విన్నామేం లేదంటారా? దేవుడు ఇంకా ప్రేమించి, మనల్ని ఇంకా ఆదరించి, ప్రేమించి ఇన్ని సంవత్సరాలు ఇంకా కాపాడుతూ వచ్చాడు. ఇంక రోజుల దగ్గరికి వచ్చినాయి. ఏవచ్చినాయి అంటండి? రోజుల దగ్గర వచ్చినాయి. ఇదిగోండి హఠాత్తుగా తటస్థించును అంట. వారి కాలం ఎప్పుడు ముగినో ఎవరికి తెలియదు. ఎట్టొచ్చిద్దో మీరే చూడండి, అక్కడ కనిపిస్తుంది చూడండి, గమనించినట్టయితే అక్కడ చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితులు చూడండి, ఆలోచించండి. అది అందరు ఎవరి కారులో ఎవరి పరిస్థితులు మనం చూస్తున్నాం. హఠాత్తుగా ఏమి సంభవించిద్దో, ఏమొచ్చిద్దో చూడండి. జలప్రలయం, సముద్రాలు పొంగుతున్నాయి, నదులు పొంగుతున్నాయి, ఓడలు అలాగే బ్రిడ్జీలు, నదులు, రోడ్లు మొత్తం కూడా గల్లంతైపోతున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగులు కూడా కుప్పగూలిపోతున్నాయి చూడండి, ఆలోచించి. ఈ చూసుకొని విర్రవిగావు, ఈ చూసుకొని నువ్వు కాలు నిలపలేని స్థలం ఇంకా రకరకాల విధాలు ఉండిపోయి ఉన్నావు. ఏమైపోయింది చూడండి, ఏమైపోతుందో చూడండి, మీ కళ్ళ ముందే కనిపిస్తాం. మనం వీటిని చూసుకొని విర్రవీగుతూ ఉన్నాం. ఒకరోజు ఇవి పడిపోయే రోజు రాబోతుంది. చూడండి ఎంత పెద్ద షిప్పులు కూడా చూడండి ఎంత పైకి ఎట్టు వచ్చేస్తుంది చూడండి, ఆలోచించండి.
ప్రియమైన దేవుని సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడి దినాలు ఎవరికి తెలియదండి. అందుకని అన్నాడు వాక్య సందంలో, వాక్యులు అన్నాడు వారికి హఠాత్తుగా తటస్థించునంట. ఏ రోజు ఏమి జరిగినో తెలియదు. సమయం ఉండగానే మనం ఏం చేయాలి చెప్పండి నా ప్రియ దేవుని బిడ్డలారా? సిద్ధపడాలి. ఒకటి, అంతలో జరిగిన, చెప్పండి, అంతలో జరిగిన జలప్రలయం. అంతలో జలప్రలయం. జలప్రలయం ఎప్పుడు వచ్చిందో తెలియదు. రెండోదిగా మనం చెప్పి టైం పరుగెత్తుంది, 8 విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఇది చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఎందుకంటే ఈరోజు సంస్కారపు ఆరాధన ఉంది. ఇప్పుడు ఇది మీకు కనిపిస్తుంది, దృశ్యాన్ని చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, అంతలో తలుపు వేయబడింది. అంతలో ఏమైపోయబడింది? అంతలో ఏమైబడింది అంటే తలుపు వేయబడింది. చూద్దాం రండి. గమనించినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం చూద్దాం రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనంలో, అంతటా తలుపు వేయబడిను. తర్వాత తక్కిన కన్నికలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా. ఈ సందర్భం ఏంటో తెలుసా? 10 మంది కన్నికల సందర్భం. ఈ 10 మంది కన్నికల భావన మనం చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే నా ప్రియమైన బిడ్డలారా, ఓ పక్కేమో సిద్ధపడ్డ 5 కన్నికలు, ఓ పక్కేమో సిద్ధపాటు లేని 5 కన్నికలు. వీళ్ళు రోజు ప్రార్థనే, రోజు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటారు. రోజు దేవుడు, ప్రభువా నువ్వు రావాలయ్యా, మమ్మల్ని తీసుకుని వెళ్ళి ప్రభు అని ప్రభు రాకడ కోసం వేచి ఉన్న కన్నికలు, సిద్ధపాటు కలిగిన వారు. అయితే నా ప్రియమైన బిడ్డలు ఆలోచన చేయండి. ఇంత చక్కగా ప్రార్థనలో, ఇంత చక్కగా రక్షించబడి, ఇంత చక్కగా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారిలో ఒక 5 బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారంట, ఒక 5 బుద్ధి లేని వాళ్ళు ఉన్నారంట. ఎవరున్నారంటండి? ఒక 5 బుద్ధి కలిగిన వారు ఉన్నారు, ఒక 5 బుద్ధి లేని వారు ఉన్నారు. ఈ బుద్ధి లేని వాళ్ళు అనుకుంటున్నారంట, రోజు చేసే ప్రార్థనేగా, రోజు వెళ్ళే చర్చియాగా, ఈ ఆదివారం వెళ్ళపోతే ఏమన్నా వచ్చిద్దమ్మా అంటూ ఉంటారు. పక్కన, అమ్మా ఎక్కాయ్ చర్చికి వెళ్తున్నావమ్మా ఈరోజు అంటూ ఉంటే, పోయిన వారం వెళ్ళేలే, ఈ వారం వెళ్ళపోతే ఏమైందిలే కదా. చాలామంది ఇదే అనుకుంటూ ఉంటారు కదా. గమనించినట్టయితే, పోయిన నెల బల్లారాత్రి తీసుకున్నాలే, ఈ నెల తీసుకోపోతేలే, ఈరోజు నిన్న ప్రార్థన చేసుకున్నాగా. మనిషిలో ఇది ఎప్పుడైతే వచ్చిందో నా ప్రియమైన బిడ్డ, ఆటోమేటిక్గా సాతాను నీలోకి వచ్చేస్తాడు. మనం ప్రార్థన చేసే కొద్దిగా ఇంకా ప్రార్థన చేసి కనిపెట్టి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, ఇంకా దేవునిలో బలపడాలి, ఇంకా ఆత్మీయంగా బలాభివృద్ధి చెందాలి. మనం వెనక్కి జారిపోకూడదు. ఈరోజు ఇంత ప్రార్థన చేసి ఇంకా రేపు ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా దేవుని సన్నిధికి నడవాలి. ఈరోజు ఈ సమయానికి వచ్చాను, ఇంకొంచెం అడుగు ముందుకు రావాలి, ఇంకా పాటలు పాడాలి, ఇంకా ముందు ఉండాలి, సిద్ధపడాలి. దైవజనుడు ఎంత కష్టపడుతున్నాడో, ఎంత ప్రయాసపడుతున్నాడో, ఎంత కన్నీళ్లు కారుస్తున్నాడో అది మనకు తెలియట్లేదే అని ఏనాడైనా ఒక మనిషి అయినా ఆలోచన చేస్తున్నారండి? ఒక మనిషి అయినా, ఒక వ్యక్తి అయినా ఆలోచన చేస్తున్నారు? గమనించినట్టయితే ప్రార్థన ఎన్నింటికి, వచ్చేది ఎన్నింటికి? మనం ఆలోచన చేయండి నా ప్రియమైన బిడ్డలారా. ఒక పాస్టర్ గారి పాటలు పాడుకుంటూ, పాస్టర్ గారి పాటలు పాడుకుంటూ ఉంటే, మనం సంఘంగా ఉండి మందిరంలో ఏర్పరచబడి మందిరానికి వచ్చి ఒక పాట మనం నేర్చుకోమా? ఒక వాక్యం మనం నేర్చుకోమా? ఒక ప్రార్థన మనం నేర్చుకోమా? నా ప్రియులు గమనించినట్టయితే ఏ కాడికి ఆ చికెన్ వండుకోవటం, ఏ కాడికి ఆ చేపల కూర వండుకోవటం, ఏ కాడికి ఆ బిర్యానీ వండుకోవటం, ఏ కాడికి తిండి 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 తిండితోనే సత్తారు చాలామంది. నిజంగా చెబుతున్నా ప్రియమైన బిడ్డలారా, తిండి బోతులకి పరలోక రాజ్యం లేదంట. బైబిల్లో ఉందమ్మో, నేను అనలేదు, మళ్ళీ నన్ను తిట్టుకోమాకండి. బైబిల్లో ఉందమ్మా, తిండి బోతులకు పరలోకంలో రాజ్యంలో స్థానం లేదంట, నిద్రపోతులకు పరలోక రాజ్యంలో స్థానం లేదంట, సోమరపోతులకు పరలోక రాజ్యంలో స్థానం లేదంట. నా ప్రియమైన బిడ్డలారా, ఇంకా చూడండి, గమనించినట్టు ఇంకా అన్న చూస్తూ ఉంటే మన దేనికి ప్రాధాన్యత ఇస్తున్న ఆలోచన చేయండి. ఇక్కడేమో 5 సిద్ధపడ్డారు, పెండ్రి కుమారుడు కొరకు 5 సిద్ధపడ్డారు, దేవుని రాకడ కోసం 5 సిద్ధపడ్డారు. గమనించినట్టయితే మిగతా 5 నూనె తెచ్చుకొని చూడండి. అక్కడ 13:25లో, ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెళ్ళి నిలిచి తలుపు తట్టి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయండి అని ఎంత అరిసినా, ఎంత గోల చేసినా, ఎంత ఏది చేసినా, నా ప్రియులు ఏం చేస్తుంది అక్కడ చూడండి, మీరే చూడండి, కళ్ళతో కనిపిస్తుంది అక్కడ.
అదిగో పెండ్రి కుమారుడు వచ్చారని వార్త వినగానే లోపలికి రండి, సిద్ధపడిన కన్నికలు మీకు కనిపిస్తున్నా చూడండి, ఎంత ఆనందంగా వెళ్తున్నారండి. ప్రభుతో పాటు కలిసి సిద్ధపాటు కలిగి వెళ్ళిన వాళ్ళు ఎంత ఆనందంగా వెళ్ళి, అదిగో తర్వాత వచ్చేవారు చూడండి, ఆ నిర్లక్ష్యం చేసేవాళ్ళు, అశ్రద్ధ చేసేవాళ్ళు. అయ్యా ఓపెన్ ద డోర్, అయ్యా తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి అంటూ ఉంటే, అయ్యో తలుపు తీయండి అంటూ ఉంటే, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదని ప్రభు అంటున్న నా ప్రియదేని బిడ్డలారా, ఆలోచించండి. ఈ దినాలు రాకటి దినాల్లో, దుర్దినాల్లో మనం ఉన్నాం. ప్రియ చెల్లెళ్ళు, ప్రియ తమ్ముళ్ళు, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీలో భారం ఉంటుందా? దేవుని సంఘం అంటే, దేవుని మందిరం అంటే, దేవుని సేవ అంటే నీలో ఆ మంట ఉందా? మా జీవితం నేనైతే చిన్నప్పుడు, తమ్ముడు మొన్నాను అడగండి, మీకు తెలిసిద్ది, ఎప్పుడు కూడా నేను ప్రార్థన వాక్యం చెప్పేటాయనుకో, పాటలు పాడేటాయనుకో వెళ్ళేవాడిని కాదు. ఒక అడుగు ముందే వెళ్ళి ఊడిచి సాపలేసి అన్నీ చేసిన దినాలు ఉన్నాయండి. అలాంటి వారిని దేవుడు ఎప్పటికైనా హెచ్చిస్తాడే కానీ ఎప్పుడు తోగ్గా ఉంచుడు. దేవుని మందిరం అంటే చురుకుగా ఉండాలి మనం. దేవుని సేవ అంటే చురుకుగా ఉండాలి. ఏ మంట లేదు మనలో, ఏ బాధ్యత లేదు మనలో. వచ్చాం, కూర్చున్నాం, పోయాం. మీరు కాదండి, చెప్తున్నా సమాజానికి. మంట ఉండాలండి. ఏడ భారంతో చెప్తున్నాను ఈ మాట, నేను పైకి నవ్వుతూ చెప్తున్నా, గుండెల్లో బూచుకొని భారంతో చెప్తున్నా. ప్రియదేని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు. వచ్చినప్పుడు మనలో లోపాలు ఉండకూడదు. సిద్ధపడి ఎప్పుడు కూడా నూనె సిద్ధపడి అంటే ప్రార్థన అనే నూనె, వాక్యం అనే నూనె సిద్ధపరచుకొని మనం ఎప్పుడు కూడా ధూపం వెలిగిస్తూ దేవుని రాకడ కోసం మనం సిద్ధపడగలిగి ఉన్నాం. వాళ్ళు అంతే చెప్తారులే, వెళ్ళొచ్చులే, పోవచ్చులే, ప్రార్థనకి వెళ్ళొచ్చులే. శనివారం పెడుతున్న ప్రార్థనలు రావు, ఉపవాస ప్రార్థనలు పెట్టిన ప్రార్థనలు రావు, 40 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టిన ప్రార్థనలు రావు. ఇక ఎలా సిద్ధపడతాం? ఎలా మనం ఎదుర్కొంటాం? ఎలా వెళ్ళగలం? ఆలోచించండి. అంతలో ఏం జరిగిద్దో మనకు తెలుసా? అంతలో ఏ వింతలు జరుగుతాయో మనకు తెలియదు. అవునా కాదంటారు నా ప్రియదేని బిడ్డలారా? వాక్యం వింటున్న ప్రియదేని బిడ్డలారా, ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 10 మంది కన్నికల్లో, ఈ 10 మంది కన్నికల్లో 5గురు ఎలా ఉన్నారంటండి? చురుకుగా సిద్ధపడ్డారు. మిగతా 5గురు ఎలా ఉన్నారంటండి? సిద్ధపడలేదు. ఈరోజు సిద్ధపడిన జాబితాలో ఉన్నావా? సిద్ధపాటు లేని జాబితాలో నీవు ఉన్నావా? నిజమే కదా ఈరోజు ఎన్నో వాక్యం. అయ్యా, నేను సంసిద్ధంగా ఉంటానయ్యా, నా భక్తిని కాపాడుకుంటానయ్యా, నా భక్తిని కాపాడుకుంటానయ్యా. పాస్టర్ గారి కన్నీళ్ళు కారటం నాకు ఇష్టం లేదయ్యా. పాస్టర్ గారు ఎంత వేదనతో, బాధతో ఉన్నారు. సంఘం పట్ల ఆసక్తి నాలో రగిలించండి. నా బహు కాలంలో అంతలో వచ్చింది, అంతలో జరిగింది, అంతలో తలుపు వేయబడింది. అదే పరిస్థితుల్లో మేమున్నామేమో. మమ్మల్ని క్షమించాలి, మమ్మల్ని మన్నించాలి. ప్రార్థన చేసుకున్నాను. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభానికి వందనాలు తండ్రి. ఈ సమయం ముందు తండ్రి ఉన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి. నిజమేనయ్యా, మా బుద్ధి అంతే, మా నడక అంతే, మా మాట అంతే. ఎంత చెప్పినా మేము మారం ఎందుకునయ్యా. మా వంకర బుద్ధులు ఎంతేవో తయారైపోయాయి. మార్పు రాని ప్రజలుగా ఉండిపోయాము. ఎంతైనా చెప్పు మాకు, మేము ఇంతే ప్రభు. మమ్మల్ని చూసి ఎందుకయ్యా నువ్వు కన్నీళ్లు కారుస్తావు? మమ్మల్ని బట్టి ఎందుకు ప్రభు నువ్వు బాధపడతావు? తండ్రి, అయినా మా మీద ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నావయ్యా? మా మాట మంచిది కాదు, మా చూపు మంచిది కాదు, మా నడక మంచిది కాదు, మా ఆలోచనలు మంచివి కాదు. అయినా కూడా మా మీద ఇంత ప్రేమ చూపించి నీ కల్వరి ప్రేమతో మమ్మల్ని ఆదుకుంటున్నందుకు వందనాలు. ఎన్న ఈ వాక్యానుసారమైన జీవితాలు మేము కట్టుకొని సంసిద్ధంగా ఉండి నీ రాకడకు ఎత్తబడే సంఘము ఉంటని సహాయం దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి.
ఆమేన్.